ప్రస్తుతం మరొకసారి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సీమాంధ్రవాదులు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాంతానికి చెందిన గండ్ర వెంకటరమణారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. అలాగే గుంటూరు జిల్లాకు చెందినటువంటి మస్తాన్ వలి మనతో ఉన్నారు. మస్తాన్ గారు, ఏం మళ్ళీ ఒకసారి సమైక్యాంధ్ర ఉద్యమం వస్తుందా, లేకపోతే ఇంతకు ముందు ఉన్న దానికి కంటిన్యూషన్ అనుకోవాలి? సరే, ఇది రెడీమేడ్స్ గా వచ్చేటటువంటి ఉద్యమాలు అంటే ఇప్పటికిప్పుడు వచ్చాయని కాదు. ఈ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది. ఈ గతంలో 77లో ప్రత్యేక ఆంధ్ర అనేటటువంటి వాళ్ళు 71 పెద్ద ఉద్యమం తీశారు. ఇక్కడ కూడా తెలంగాణ అంశం, ప్రత్యేకమైన రాష్ట్రం 56 నుంచి ఉన్నాయి. ఇవన్నీ కూడా లోకల్ గా కొంతమంది నాయకులు కొన్నిసార్లు ఉద్యమానికి నాయకత్వం వహించినప్పుడు ఇటువంటి సంఘటనలు వస్తూ ఉంటాయి. కానీ ఏదైనా కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక సమస్య పరిష్కారం కావాలి అంటే ఒక ఆలోచన తీసుకొని ప్రజల మధ్యన కూర్చొని చర్చించుకొని దాని మంచి వాతావరణంతో ప్రజలను చైతన్యవంతులు చేసి దాని సమస్య పరిష్కరించుకోవాలి తప్ప దాన్ని ప్రభుత్వ ఆస్తులు నష్టపరుచుకోను, లేకపోతే మనల్ని మనం నష్టపరుచుకొని. ఇవాళ చూడండి, ఇవాళ 13 రోజుల నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతూ ఉంది. నేను మీ ద్వారా అందరిని అడుగుతా ఉన్నాను, వాళ్ళు ఇప్పుడు జీతాలు తీసుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి. ప్రజలకు అవసరమైన పనులు 13 రోజుల నుంచి కుంటుపడిపోయినాయి. ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి ఉపాధి కూడా స్కీములు కూడా కుంటుపడి అందనటువంటి పని. మీరు అది ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ ప్రాంతమే తీసుకుంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చూడండి, ఒక్కళ్ళకు కూడా బియ్యం అందించేటటువంటి పరిస్థితి లేదు, ఒక్కళ్ళకు కూడా నిత్యావసర వస్తువులు అందే పరిస్థితి లేదు. ఇవాళ ఎంఐఎం వాళ్ళు కూడా అసెంబ్లీలో పట్టుబడ్డారు. మీరు ఎట్టయితే కాకరపల్లి మీద మీరు ప్రభుత్వ ప్రకటన అడుగుతున్నారు, అట్లానే ఇవాళ జరుగుతున్నటువంటి సహాయ నిరాకరణ మీద పతాక స్థాయికి చేరినప్పుడు మాకు బియ్యంతో పని లేదు, మాకు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో పని లేదు, రాష్ట్రం వచ్చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అన్నటువంటి వాదన వినిపించే వాళ్ళ సంఖ్య. సార్, నేనంటే అది ఉద్యమకారుల ఆలోచన, ప్రజల ఆలోచన తీసుకోవాలి. ప్రజల ఏ ఉద్యమం అయినా సరే ఉద్యమకారులు ఉద్యమం చేస్తారు. ప్రజల ఆలోచన అనుగుణంగా ఉద్యమం చేస్తే దాని ఫలవంతం విజయవంతం. ప్రజలు వేరుగా లేకుండా ఇద్దరు ఒకటిగానే ఉన్నారన్నటువంటి వాదన. ఇప్పుడు అంత తీవ్రవాదంగా మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు. ఇవాళ ఉద్యమాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకెళ్తే ప్రజలు హర్షిస్తారని మాత్రం చెప్పగలుగుతాను. లేదు, ప్రజలే వీళ్లే అనేటటువంటి చూపించే ప్రయత్నం చేసి రేపటి రోజులు కూడా ఇదే రాజ్యం మేము పరిపాలించాలని అన్నా కూడా ప్రజలు ఉండాలా, రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలా. అప్పుడు ఎవరు పరిపాలించుకున్నా ఆనందం, అంత అర్థం ఉంటుంది. అసలు ఏమీ లేకుండా ఇటువంటి ఉద్యమాలతో 20 లక్షల మంది అతలాకుతలం. ఇవాళ రాష్ట్రంలో రైల్వే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జిల్లాల్లో పరిగాపులు పడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితి, వెళ్తామో వెళ్ళలేనటువంటి భయం. ఇవాళ 13 రోజులు సహాయ నిరాకరణ ఉద్యమం. నేను తప్పు పట్టట్లా, ఉద్యమం శాంతియుతంగా జరుగుతుంది. కానీ దీనివల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది జరుగుతుంది, ప్రజలు పడే బాధని చూస్తే కేంద్రానికి ఆ నొప్పి తెలుస్తుంది అన్నటువంటి. తప్పకుండా ఇవాళ ఆ రోజు చెప్తుంది, ఈ రోజు చెప్తుంది. యూపీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ లోకల్ గా ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా పొందుపరిచారు. వాళ్ళ చేతికి ఇచ్చారు అన్ని రాజకీయ పార్టీలు. కొన్ని రాజకీయ పార్టీలు అయితే అసలు మేము రాము అని అంటారు, ఎందుకంటే వాళ్ళు రాజకీయ ద్వంద్వనీతి ప్రదర్శించడం కోసమే బాయ్కట్ చేసేటటువంటి పరిస్థితి. ఏదైనా ఉంటే మాట్లాడి, వాళ్ళ హైదరాబాద్ లో తేలే సమస్య కాదు ఇది. యూపీఏ ప్రభుత్వం, యూపీఏ భాగస్వామ్యాలు కన్సల్ట్కి తేల్చకపోవడానికి ఇంత స్థాయికి ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగానే 20 లక్షల మంది ప్రజలు అతలాకుతలం అయిపోతున్నా సరే ప్రభుత్వానికి ఏమాత్రం స్పందన లేకపోవడం. ఇంకొక వైపుని చూస్తే నిన్నటి నుండి గత 15 రోజుల నుంచి కూడా తెలంగాణ వాదులు ఖచ్చితంగా చెప్తున్నారు, సీమాంధ్రలో ఇంత తీవ్రంగా ఉద్యమం ఉన్నప్పుడు సీమాంధ్రలో ఎలాంటి స్పందన లేదంటేనే సమైక్యాంధ్ర అనేటువంటి నినాదం తప్పుడుది. ఇంతకు ముందు ఆ మాటలు అన్నది కొంతమంది ధనంతో పుట్టుకొచ్చినటువంటి నాయకులు సృష్టించినటువంటి ఉద్యమం మాత్రమే తప్పించి అదే నిజంగా ఉండుంటే గనక ఇంత తీవ్రంగా ఇటు ఉన్నప్పుడు అటు నుంచి ఎందుకు ప్రతిస్పందన? కాబట్టి కేంద్రం మీద ఇవాళకి కూడా డబ్బుల ప్రభావం ఉంది తప్పించి ఉద్యమాల ప్రభావం పడట్లేదు. కాబట్టి ఇంత తీవ్రంగా తీసుకెళ్తున్నారు. సార్ ఒకటి సార్, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, నేను పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడట్లా, రాజకీయంగా ప్రతి రాజకీయ పార్టీ కంపల్షన్స్ అయిపోయినాయి, ప్రతి ఎమ్మెల్యే కూడా కంపల్షన్స్ అయిపోయింది. అది కాదు నేను ఇప్పుడు మాట్లాడుతుంది. ఇక్కడ ప్రజా శ్రేయస్సు, ఒక మంచి అర్థవంతమైనటువంటి చర్చల ద్వారా ఏదైనా సమస్య పరిష్కరించుకోవాలని చెప్తా ఉన్నా. మీరు అన్నట్టుగా మీరు కేవలం వ్యాపారస్తులు 4-3 పేర్లు చెప్పి ఈ ఉద్యమానికి ప్రజల యొక్క మద్దతు పొందాలని చేయటం ప్రభుత్వం ప్రయత్నం అనేటటువంటి తప్పు. తీసి పక్కనేయండి. ఎవరడిగా ఇప్పుడు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారని 2-3 పేర్లు చెప్పి మీరు ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం వాడుకుంటే మాత్రం తప్పు. ఇవాళ 60 లక్షల మంది ప్రజలు ఇవాళ సీమాంధ్ర నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వ్యాపారాలు, ఇళ్ళు, ఉద్యోగ రీత్యానో లేదా పెళ్లి సంబంధాల పిల్లలు ఇచ్చుకోవటాలు తెచ్చుకోవటాలు అని జరుగుతూ ఉన్నాయి. ఒక అన్నదమ్ముల్లా బతుకుతూ ఉన్నారు. దీనికి ఒక అర్థంగా ఉండేటటువంటి చర్చల ద్వారా సమస్య పరిష్కరించాలి తప్ప కేవలం
వాదం ద్వారాగా భయభ్రాంతులు చేసి సాధించుకోవాలనేటటువంటిది ఇవాళ మీరు ఒకసారి చూడండి, ఆర్థికంగా ఇవాళ 300 కోట్ల రూపాయలు వ్యాట్ ట్యాక్స్ రావాలి ఈ నెలలో. రైట్ 37 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎవరు ఎట్లా అది ఇవాళ జీతాలు ఇవ్వట్లేదంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఇవ్వాలి కదా, ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు వస్తేనే జీతం ఇస్తారా లేకపోతే లేదా? రైట్ వెంకటరామరెడ్డి గారు, ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కావచ్చు లేదా టీఆర్ఎస్ కావచ్చు, ఈ రోజు చేస్తున్న వాదన అంతా అవతల ఉన్నటువంటి ఉద్యమాలు అసలు లేనే లేకపోయినప్పటికీ అన్నటువంటి వాదన చేస్తున్నారు. ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంది? అసలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజల నుంచే స్పందన ఉంది. ఇది అంటే టీఆర్ఎస్ పార్టీ ఏదో క్రెడిట్ తీసుకోవాలని వాళ్ళు ఎవరైనా అనుకుంటే కూడా అది వాళ్ళ క్రెడిట్. ఈరోజు జరుగుతున్న ఉద్యమం పార్టీ రహితంగా కేవలం ఒక ప్రాంతానికి సంబంధించి ఒక రాష్ట్రాన్ని కావాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు పాల్గొంటున్నారు. ఇది ఎవరు పిలిపించినది కాకుండా వారి యొక్క దృష్టి అంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి లక్ష్యంతో చేస్తున్నటువంటి ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్తో సహా తెలుగుదేశం పార్టీ, మొన్నటి వరకు ఉన్న చిరంజీవి అందరూ కూడా తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్ 7వ తారీఖు నాడు తీసుకునబోయేటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము బద్దులమై ఉంటాం. ఆ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో కూడా పెట్టండి తీర్మానం మేము బలపరుస్తామని చెప్పిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 9 నాడు ఆ రోజు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రావడం జరిగింది. వచ్చినటువంటి నిర్ణయాన్ని అడ్డుకోవడానికి ఆ రోజు పార్టీ రహితంగా అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వారు అది అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత 23 నాడు రెండవ ప్రకటన, తర్వాత శ్రీకృష్ణ కమిటీ, ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రజలు కూడా జనవరిలో శ్రీకృష్ణ కమిటీ వచ్చింది. ఆ కమిటీ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రక్రియను ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం మరి ప్రారంభిస్తున్న దశలో దానిపైన ఎలాంటి ప్రకటన రాకపోయే వరకు ఈరోజు ఈ రకమైనటువంటి భయాందోళన. ఈరోజు ఏ పార్టీకైనా ఎవరికైనా ఉద్యమం చేసే రాజకీయ పార్టీకి కానీ లేకపోతే తెలంగాణ ప్రజలకు కూడా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితుల్లోనే మన 2 రోజుల బంద్ కానీ మస్తాన్ గారు చెప్పినట్టుగా ఉద్యమాన్ని ఒక లక్ష్యం కోసం సాధించాలనుకున్నప్పుడు అవతల వ్యక్తులు ఇబ్బంది పెట్టడం ద్వారా ఆ ఉద్యమం సక్సెస్ అవుతుందని, లేదంటే దాంతో సాధించేయగలమని అవతల వాళ్ళని బెదిరించడం ద్వారా సాధ్యమవుతుంది అన్నటువంటి మేము అంటే ఎవరం కూడా అవతల వ్యక్తులను ఇబ్బంది పెట్టాలని లేకపోతే వారిని ఏదో రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం ఎవరం కూడా చేయడం లేదు. ఈరోజు నేను ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కాంగ్రెస్ అన్నదమ్ముల్లా విడిపోదాం, ఆత్మీయులుగా కలుసుకుందాం, దీన్ని మీరు సహకరించండి, ఇక్కడ ఉండేటువంటి ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకోండి, మాకు ప్రజలు ఇది కోరుకుంటున్నారు అనేటువంటి భావన. మస్తాన్ గారు చెప్తున్నటువంటి విధంగా ఈ ఎక్కడ నిర్ణయం తీసుకోవాలో తెలుసు, నిర్ణయం తీసుకోవాల్సిన ప్లాట్ఫామ్ వదిలేసి సాధారణ ప్రజలనే ఇబ్బందులకు గురి చేయడం ద్వారా నిర్ణయం తీసుకునేటువంటి వ్యవస్థనే స్తంభింపజేయడం మానేసి, అది స్తంభింపజేయడం అనేటువంటిది ప్రజాప్రతినిధుల చేతుల్లో. ఎంపీలందరూ రాజీనామాలు చేసి, ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసి పక్కకెళ్ళి కూర్చుంటే ప్రభుత్వాలు దిగి రావాలా లేదంటే ఏం చేయాలన్న నిర్ణయం తీసుకుంటారు. అది వదిలేసి ఎవరైతే మీకు ఓట్లేసి గెలిపించారో ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి. ఇప్పుడు మేమందరం కూడా ఒక రాజకీయ పార్టీలో ఒక రాజకీయ పార్టీ బ్యానర్ కింద ఆ పార్టీలో ఉండేటువంటి దాని కింద మేము గెలిచిన వాళ్ళం. మేము అందరం కూడా సిఎల్పి సమావేశంలో ఒక తీర్మానం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో తీసుకుపోయే నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఆ రోజు అందరం కూడా ఒకే మాటతోటి తీర్మానం చేస్తాం. ఆ తీర్మానానికి అనుగుణంగా ఒక నిర్ణయం వచ్చినప్పుడు ఆ నిర్ణయాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అయితే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని ప్రాంతాలు తిరిగి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము సంసిద్ధత వ్యక్తం చేస్తామని తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే పార్టీతో ఎన్నికల్లో కలిసి పనిచేసి ఎన్నికల్లో వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి తెలంగాణలో తీర్మానానికి అనుకూలంగా మేము మద్దతు ఇస్తామని చెప్పినటువంటి పార్టీ కూడా మాట తప్పింది. అయితే ఈ పరిస్థితులలో రాజకీయ పార్టీల యొక్క వైఖరి మరి స్పష్టంగా లేనటువంటి సందర్భంలో ఈరోజు పార్టీల కంటే కాదని ఈరోజు ప్రాంతాల వారీగా విభజన వచ్చే ప్రయత్నం జరుగుతాం ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, రాష్ట్ర విభజన కోరుకునే పరిస్థితులలో ఆంధ్ర ప్రాంతానికి కూడా అభ్యంతరంలో ఇక్కడ ఉండేటువంటి హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు వారి ఇక్కడ ఏం కోరుకుంటున్నారు, వారికి కావాల్సినటువంటి హక్కులు ఏ రకంగా ఉండాలి, వారికి ఉండేటువంటి అనుమానాలు కానీ ఆందోళనలు కానీ ఉంటే దానిపైన చర్చ జరగాలి తప్ప మరి మళ్ళీ మొదటికి వచ్చే విధంగా ఈరోజు 5వ తారీఖు నాడు సమావేశం అని ఒకరన్నా 3వ తారీఖు నాడు ఒకరన్నా పార్లమెంట్ సభ్యులు దీన్ని మళ్ళీ మరొక ప్రయత్నం అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసినా ప్రజల్లో ఒక రకమైనటువంటి విద్వేషాలకు అవకాశం ఉంటుంది. మేము కూడా ఏ ఉద్యమం ఏ ఒక్క
మెసేజ్ పోయినా అయ్యో ఇంతమంది పేద వాళ్ళకి ఈరోజు సహాయ నిరాకరణ జరుగుతుంది, చాలా మంది పేదలు ఇబ్బంది పడతా ఉన్నారు, మేము కూడా గమనిస్తున్నాం. అది పేద ఉద్యోగ సంఘాల బాధ్యత కాదు, ఈరోజు ప్రజలుగా మేమే ప్రభుత్వంతో నెగోట్ చేస్తాం. కానీ ఈరోజు వారు కూడా మరి ప్రజలకు ఉండేటువంటి ఫీలింగ్స్ దృష్టిలో పెట్టుకుని ఉద్యమంలోకి రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ సమస్యకి పరిష్కారం ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలి సమస్యకు పరిష్కారం ఉండే ప్రదేశం దగ్గరికే ఢిల్లీకి పోయినాం. కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలందరినీ కూడా కలిసి మరి వారి దగ్గరికి వెళ్ళి చెప్పాము. చెప్పిన తర్వాత వారు కూడా మరి అర్థం చేసుకొని తొందరగా ప్రకటన చేయాలని కోరుతున్నాం. అయినప్పటికీ ప్రజలకు ఓపిక, సహనం అంటే ఇంకెంతకాలం ఓపిక ఉండాలా? ఈరోజు చిదంబరం గారి ప్రకటన కూడా చూసిన తర్వాత ఇది అర్ధరాత్రి నిర్ణయం జరిగేటువంటి సమస్య కాదండి. మేము అర్ధరాత్రికి ఈ రోజు ఏదో ఇంకా గంటలు తీసుకోవట్లేదు. ఒక రోడ్ మ్యాప్, ఒక టైము, ఒక పద్ధతి చెప్పి మరి మమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అది శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయమే బయటికి రాకపోతే ప్రజలకు అనుమానం కలుగుతుంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం రియాక్షన్ కొరకే ఈ రోజు ఈ రకమైనటువంటి ప్రెషర్, ఒత్తిడి అనుకోండి, లేకపోతే ఉద్యమం అనుకోండి, చేసేటువంటి పద్ధతి అనుకోండి ఈరోజు జరుగుతుంది. ఈ రోజున మీరు ఇంత ఉధృతంగా చేయడం వల్ల తప్పనిసరిగా సమైక్యాంధ్రవాదులు కూడా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా గ్యారంటీగా వాళ్ళు సమావేశం అవ్వాలని, మరోసారి వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలను ముందు పెట్టాలని అనుకుంటున్నారు. దాంట్లో దాన్ని ఏ విధంగా తప్పుపడుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మేము ఇదివరకే గతంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉండేటువంటి పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి తీర్మానం చేస్తాం. మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, మా ప్రజలు ఇవి కోరుకుంటున్నారు, మా ప్రజల యొక్క ఫీలింగ్స్ ఇది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని మీరు ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ లో చెప్పారు, ప్రెసిడెన్షియల్ అడ్రస్ లో పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇన్ ప్రిన్సిపల్ గా యాక్సెప్ట్ చేస్తామని కేంద్ర హోంమంత్రి గారు చెప్పారు. భారత ప్రధాని రాజ్యసభలో కానీ లోక్సభలో చెప్పాడు. చిదంబరం ఇదే చిదంబరం మళ్ళీ తర్వాత ప్రకటన అదే నోటితో చెప్పాల్సి వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమం అంత బలంగా వచ్చేటప్పటికని, అంటే ఇప్పుడు ఆ బలమైనటువంటి ఉద్యమం కారణంగానే మేమందరం కూడా మళ్ళీ కూర్చోక తప్పని పరిస్థితి అని ఆయన అంటున్నారు. వారికి నిజంగా తెలంగాణ సమైక్యాంధ్రం నిజంగా ఉన్నట్టయితే, అంటే మేము ఎవరిని కించపరచడానికి మాట్లాడే మాట కాదు. ఈ రోజు నిజంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న తర్వాత, ఈ రోజు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉద్యమాలు చేస్తున్న తర్వాత, ఈ రోజు వాళ్ళు ఒక పెద్ద మనసుతోటి ఆలోచన చేసి మరి ఇంత అయిన తర్వాత లేదు మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తాం. ఇప్పటికి కూడా ఆఫ్ ది రికార్డ్ చాలా మంది శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు అంటున్నారు మాకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. హైదరాబాద్ మీద ఒక ఆయన రిజర్వేషన్ చెప్తున్నాడు, నీటి పైన ఒక ఆయన చెప్తా ఉన్నాడు, లేకపోతే రేపు ఇక్కడ వచ్చి సెటిలర్స్ సంబంధించి హైదరాబాద్ లో ఉండేటువంటి వాళ్ళ గురించి. కాబట్టి ఇవన్నిటి మీద ఇప్పుడు ఒకటే తెలంగాణ ఇన్ ప్రిన్సిపల్ గా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అనేటువంటి ప్రకటన వారి నుంచి రావాలి. అభ్యంతరాల పైన చర్చ జరగాలి తప్ప ఇప్పుడు తెలంగాణ అంశాన్ని పక్కకు అది ఎట్లా అవుతుంది చెప్పాను రమణారెడ్డి అన్న. అర్థవంతమైనటువంటి చర్చ ఏ విధంగా ఇన్సైట్ తీసుకోవాలా? మేము విడిపోవాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఇన్సైట్ తీసుకోవాలా, లేదు కలిసి ఉందాం అన్నవాళ్ళు మేము ఇన్సైట్ మీరు తీసుకోవాలా? ఇప్పుడు విడిపోదాం అనుకుంటుంది ఎవరు? మీరు ఇన్సైట్ తీసుకోవట్లా. ఈ రోజు కూడా ఏదైనా ప్రత్యేకవాదంతో చేస్తున్నట్టు ఉద్యమకారులు ఏ రోజైనా ఒక ఇన్సైటివ్ తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని మీరు ఫైట్ చేస్తున్నారు. ఢిల్లీ వెళ్ళారు శాసనసభ్యులంతా, కాంగ్రెస్ శాసనసభ్యులు ఢిల్లీలో ఫైట్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు. కానీ ఒక ప్రత్యేకమైన వాదనతో, ఉన్మాదంతో పోరాటం చేస్తున్నటువంటి ఆ శక్తులు ఎప్పుడైనా ఒక డెలిగేషన్తో మీతో పాటు ప్రయాణం చేశారా? వాళ్ళు ఎంతసేపటికి ఇక్కడ ఒక ఉన్మాదంతో పోరాటం చేసి భయపెట్టారు. ఉన్మాదం అనే వాడు ఏం చేసినా ఒకరు చెప్పండి. ఉన్మాదం కంటే ఎక్కువ ఇక్కడ ఉండేటువంటి ఉద్యమ తీవ్రతను తెలియజేయడానికి తప్ప దాన్ని ఉన్మాదం కాదు. చాలా శాంత కాముకంగా ఉద్యమం చేస్తున్నారు అని అనుకున్నాం. శాంత కాముకం కాకుండా ఇప్పుడు ఎవరైనా